హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షావేస్ వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దండి. పక్కనే నా బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేశారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసేసుకోండి. నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమికి కాబట్టి మా ఇంట్లో ఉన్న కృష్ణునికి రెడీ మేకప్ చేసేస్తున్నాం అన్నమాట, కృష్ణాష్టమి అని. సో మేక్ ఓవర్ లిటిల్ కృష్ణ. సో ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ ఏవైతే చూస్తున్నారో అవన్నీ మేక్ ఓవర్ కంటే ముందు ఏమి ప్రిపేరింగ్గా ఉండాలి అనేది సో ఒక చిన్న క్లిప్పింగ్స్ అయితే 2 క్లిప్పింగ్స్ లాగా తీసి మీకైతే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి జాకెట్ పీస్ అండి, 1 మీటర్ అయితే ఉంటుంది. పక్కన వచ్చేసి 2 మీటర్ ఇదైతే మా అమ్మ శారీ అండి, దాన్ని 2 మీటర్స్ కట్ చేసి సో ఓనీ లాగా కన్వర్ట్ చేశాను. అండ్ మిగతావి నెక్లెసెస్ అవి. నెక్స్ట్ మా బుడ్డిదానికి అయితే ఇంకా ప్యాంట్ వేసేసి తర్వాత ఈ 2 మీటర్స్ ఏదైతే ఉందో ఇది శారీని కన్వర్ట్ చేశానండి. శారీని నేను 2 మీటర్స్ వరకు అంటే 2 మీటర్స్ పైన ఒక 2 ఇంచెస్ అనమాట, 2 ఇంచెస్ పైన తీసుకొని కట్ చేసి ఇలా అయితే ధోతిలాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి సరి సమానంగా ఉండేలాగా తీసుకోవాలి. మధ్యన వచ్చిన తర్వాత ముడేసేస్తే వాళ్ళకి టైట్గా ఉండిపోతుంది. సో మనం తర్వాత ఫర్దర్గా చేసినప్పటికీ అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇదైతే శారీ కాబట్టి నాకు పర్ఫెక్ట్ సూటబుల్ అనిపించింది. యాక్చువల్గా మన దగ్గర ఉన్న చున్నీ 2 మీటర్స్ ఉంటే చాలు, 2 మీటర్స్తో కూడా చున్నీ అయితే చేసేసుకోవచ్చు. సో నా దగ్గర అంత గ్రాండ్ చున్నీ అయితే ఏం లేదు. సో అందుకోసమని మా మదర్ శారీని ఇలా కన్వర్ట్ చేసేసుకున్నాను నేను. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం గట్టిగా ముడైతే వేసుకోవాలి. 2 నాట్స్ అయితే వేసుకోవాలండి, 2 ముళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత మిగిలిన భాగాన్ని తీసుకొని వచ్చి మధ్యకి తీసుకురావాలి, 2 కాళ్ళ మధ్యన. ఇలా తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అనేటివి అవి 2 వస్తాయి. ఆ 2 మిగిలిన పీసులు తీసుకొని వచ్చి స్ట్రైట్గా పెట్టేసి ఒక పిన్ అటాచ్ చేసామంటే అవి జారిపోకుండా ఉంటాయి. సో ఆ 2 పిన్నులనే 2 తీసుకొని వచ్చి పెన్ అటాచ్ చేసి లోపల దోపేసేయాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నారంటే మనకు ఓడిపోకుండా అయితే ఉంటుంది, వాళ్ళకు కూడా కంఫర్ట్ ఫీలింగ్గా ఉంటారు. ఓడిపోతుందనే సెన్స్ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఈ విధంగా అయితే టైట్గా ఉంటుంది. లోపల దోపేసామంటే అలాగే ముందుకు తిప్పేసి ఫ్రంట్ 2 సైడ్స్ భాగాలు ఉంటాయి కదా, మనం చీర కుచ్చులు వేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే 1 సైడ్ అలా వేసుకొని లోపల దోపేసేయాలి. అలాగే సెకండ్ సైడ్ కూడా అంతే, కుచ్చులు ఎలా వేసుకుంటారో అలా వేసుకొని నీట్గా అనుకొని కుచ్చులు వచ్చేలాగా దోపేసుకుంటే అయిపోతుంది. అంతే, ధోతి అయితే రెడీ అయిపోయింది.